షలోమ్, అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభములు వందనములతో మీ సహోదరుడు ఆంధ్రయ్య, ఇజ్రాయెల్ నుండి. మరి ఇప్పుడే డ్యూటీ అయిపోయి మరి ఇంటికి వెళ్తున్నాను. ఇంకా మీరు అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఇజ్రాయెల్ నుంచి మరి ప్రార్థిస్తున్నాను. సహోదరులారా, యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకున్న నా ప్రియ మిత్రులందరికీ, సహోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక మరి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మరి యేసు ప్రభువు తిరిగినటువంటి స్థలాలని మరి అక్కడికి వెళ్తూ మీకు పరిచయం చేస్తాను, చూపిస్తాను వీడియోలో. కనుక మీ బంధుమిత్రులకు, మన క్రైస్తవ విశ్వాసులకి మరి వాటిని చూపించండి. వీలైతే మీరు కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఇజ్రాయెల్లో ప్రభు తిరిగిన ప్రదేశాలు మీరు కూడా కళ్ళారా చూసి మరి దైవ ఆశీర్వాదాలు పొందాలని, యెరూషలేము మందిరం, మహాదేవాలయం, సొలొమోను కట్టిన మందిరం, మరి అలాగే యెరూషలేము ప్రాకారాలు, ఆ 12 గుమ్మాలు, వాటన్నింటిని చూడొచ్చు. బైబిల్లో మనం చదివింది, మనం ఏదైతే చదువుతామో వాటిని ఇక్కడ మనం చూడొచ్చు. దేవుడు ఏదైతే తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయించాడో అవి ఉన్నది ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. గత పోయిన 2 వారాల క్రితం మరి కర్మేలు పర్వతం వెళ్ళడం జరిగింది. కర్మేలు పర్వతంలో ఎక్కడైతే ఏలియా మరి 450 మంది బయలు ప్రవక్తలతో మరి సవాలు చేసి మరి ప్రజలకు 2 తలంపుల మధ్య తడబడుతున్న, ఓ జనులారా, మరి యెహోవా దేవుడైతే యెహోవానే విశ్వసించండి, బయలుదేవత దేవుడైతే బయలుదేవతనే విశ్వసించండి అని మరి సవాలు వేసి చెప్పి ఆయన చేసిన మహా అద్భుతం, ఆయన ద్వారా మరి దేవుడు ప్రవక్త అయిన ఏలియా ద్వారా దేవుడు చేసిన అద్భుతాన్ని, ఏ స్థలములో అయితే ఆకాశము నుండి అగ్ని దిగి మరి ఆ బలిపీఠం పైన ఉన్న ఎద్దును మరి ఆ మాంసాన్ని దహించిందో ఆ ప్రదేశాన్ని చూడడం జరిగింది. నేను వీడియోలో కూడా మీకు పెట్టాను, దయచేసి చూడండి, అనేకులకు చూపించండి. కర్మేలు పర్వతం అలాగే 3.5 సంవత్సరాలు ఆ ప్రదేశంలో మరి అక్కడ దేశమంతా కరువు, వర్షం లేక కరువు తాండవిస్తున్నప్పుడు మరి దేవునికి బలిపీఠం కట్టి పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టి మరి ఆయన దహన బలిపీఠం మీద మరి ఎద్దును వధించి దేవునికి మీరు ప్రార్థించినప్పుడు
దేవుడు తిరిగి ఈ దేశం పైన వర్షాన్ని ఇవ్వడం జరిగింది. ఏ స్థలములో అయితే ఆయన మరి ఆ కర్మేలు పర్వతం పైకి వెళ్ళి ప్రార్థించాడో ఆ స్థలంలోనికి వెళ్ళి కూడా మరి చూడడం జరిగింది. ఆ వీడియోను కూడా మన యూట్యూబ్లో ఉంటుంది, దయచేసి చూడండి, అనేకులకు చూపించండి. మరి ఏలియా గారు ఆ కర్మేలు పర్వతం పైన ఆయన ప్రార్థించగా ఆకాశం మూయబడింది. అలాగే ఆయన తిరిగి ప్రార్థింపగా ఆకాశం తెరవబడింది. మరి ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన పంటనిచ్చెను అని మనం రాజుల గ్రంథంలో చూడగలం కదా. ప్రియమైన వారలారా, ఎంత అద్భుతం! ఈ పవిత్ర ప్రదేశాలను, పవిత్ర స్థలాలనన్నీ మరి దర్శిస్తూ విశ్వాసాన్ని అభివృద్ధి పొందుపరచుకోవడం కోసం ఎంతో సహాయపడతాయి. అలాగే మన సహోదరులకి, మన సంఘస్థులకి, క్రైస్తవ విశ్వాసులకి సజీవ సాక్ష్యాలని మనం తెలియజేయవచ్చు. ఇజ్రాయెల్లో ఎన్నో పవిత్రమైనటువంటి స్థలాలు మనకు కనబడుతూ ఉంటాయి. కనుక వాటన్నింటినీ మీకు ఒక్కొక్కటిగా సెలవు దొరికినప్పుడల్లా వెళ్తూ మరి మీకు ఆ వీడియోలను మీకు యూట్యూబ్ ద్వారా అందించడం జరుగుతుంది, మరి చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి చూడండి, దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. యూట్యూబ్లో చాలా వీడియోలు పెట్టాను. యేసు ప్రభు సమాధి, మరి గొల్గొతా కొండ, యేసు ప్రభుని ఎక్కడైతే సిలువకు వేశారో ఆ ప్రదేశం, అలాగే మనం యోహాను సువార్తలో చదువుకుంటాం కదా, కోనేరు, బెతస్తా కోనేరు దగ్గరికి కూడా వెళ్ళి 38 ఏళ్ళ నుండి మరి పడి ఉన్న ఒక రోగి ప్రభు అయిన యేసు మరి ఆయనను ముట్టగానే అతని దిగ్గున లేచి మరి దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తాం. గొర్రెల ద్వారము దగ్గర బెతస్తా అనబడిన కోనేరు, దానికి 5 మంటపములు కలవు. దాని కళ్ళారా చూసి నిజంగా 5 మంటపాలు ఉన్నాయా? నేటి వరకు అదే గొర్రెల ద్వారం దగ్గర మనం బైబిల్లో చదువుకున్నట్టుగా సేమ్ అలాగే గొర్రెల ద్వారం దగ్గర బెతస్తా అనబడిన కోనేరు మనకు కనబడతాయి. ఆ వీడియోను కూడా పెట్టాను. అంత మాత్రమే కాదు, మరి ఎక్కడైతే అబ్రహాము తన ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి బలివ్వమని ఎక్కడైతే చెప్పాడో మరి ఆ స్థలంలో కూడా ఆ స్థలంకి వెళ్ళి మరి డోమ్ ఆఫ్ ద ర్యాక్, ఇప్పుడు డోమ్ ఆఫ్ ద ర్యాక్గా పిలువబడుతున్నటువంటిది, ఆ స్థలానికి వెళ్ళి ఆ వీడియోను కూడా పెట్టడం జరిగింది. చూడండి. అలాగే సొలొమోను కట్టిన మందిరం కూల్చివేయబడ్డ తర్వాత మరి ఏదైతే వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి మరి క్రైస్తవులందరూ ప్రార్థిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ప్రార్థించిన వారి ప్రతి ఒక్కరి ప్రార్థనను దేవుడు ఆలకించి వారి మనవులను అంగీకరించి వారికి దయచేసే దేవుడై ఉన్నాడు. కనుక ఏమైనా వార్లరా చూడండి. అక్కడ వెస్ట్రన్ వాల్ కూడా వీడియో పెట్టడం జరిగింది, వెస్ట్రన్ వాల్ది కూడా. అలాగే ప్రభు అయిన యేసు జన్మించిన స్థలం మరి బెత్లెహేము వీడియో కూడా
బెత్లెహేమ్కి వెళ్ళి మరి ప్రభు ఎక్కడైతే జన్మించాడో పశువుల పాక, మరి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారో ఆ పశువుల తొట్టి కూడా మరి భద్రపరచడం ఉంది. ఆ స్థలాల్లో కూడా వీడియోలు పెట్టడం జరిగింది. దయచేసి అనేకులకు తెలియజేయండి. అంత మాత్రమే కాదు, మరియమ్మకి మరి గాబ్రియేలు దూత ఎక్కడైతే మరియమ్మను దర్శనమిచ్చి దయాప్రాప్తురాలా నువ్వు ధన్యురాలవు అని చెప్పి, మరి నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు అని చెప్పి ఎక్కడైతే మరి ప్రత్యక్షమైందో ఆ స్థలంలో నజరేతు కూడా వెళ్ళి ఆ వీడియోని కూడా మీకు మరి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. దయచేసి చూడని వారు చూడండి, అనేకులకు చూపించండి. చాలా వీడియోలు పెట్టాను, దాదాపు ఒక 500 వీడియోలు నేను ఇందులో పోస్ట్ చేయడం జరిగింది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు ఏదైతే ఏమనిపిస్తుందో ఆ వీడియోల ద్వారా, ఇంకా మీకు ఏ రకంగా నేను మరి వీడియోలను ఎలా చేయాలో దయచేసి చెప్పండి. అంతగా తెలియదు, పెద్ద చదువుకున్నోని కాదు. నాకు వచ్చిన మాటల్లో మరి చూసిన పవిత్ర స్థలాలని మీకు నేను మరి చూపించడం జరుగుతుంది. దయచేసి చూడండి, అనేకులకు తెలియజేయండి. దైవాశీర్వాదాలు పొందాలని మరి ఇజ్రాయెల్ నుంచి మీ సహోదరుడు శుభములతో ఆంధ్రయ్య. మళ్ళీ కలుసుకుందాం. నాకు బస్సు వస్తుంది. బాయ్, అందరికీ వందనాలు.